15 పుట్టేవాళ్ళు కూర్చుంటారు, పోయేవాళ్ళు పోతుంటారు. తర్వాత రాజ 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 11 అంటున్నారు. రాజు అంటే నాయకుడు ఎంతమంది పుడుతూ ఉంటారంటే 11 మంది పుడతారు. తర్వాత ఉగ్రం కోపం ఎంతవరకు పుడుతుందంటే 5 పుడుతుంది అంటున్నారు. పుణ్యం పాపం, పాపం పుణ్యం, పుణ్యం 5 పాపం 5 ఈక్వల్గానే ఉన్నాయి. తర్వాత జన్మాని మరణం, ఎంతమంది అయితే పుడుతున్నారో అంతమంది చస్తున్నారు, 5 5 ఈక్వల్గానే ఉన్నాయి. తర్వాత చోర భయం, దొంగల భయం ఎంత ఉంది అంటే 19 దాకా ఉందండి దొంగల భయం. దొంగల భయం అంత ఉంది అంటే దొంగతనాలు పెరిగిపోతుంటాయి, చాలా జాగ్రత్తలు ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ మనం సూచనప్రాయంగా తీసుకొని ముందు జాగ్రత్తల కోసం. చోర భయం 11, తన్నాశ, వాళ్ళు నాశమైపోవడం ఎంత ఉంటుంది, ఓన్లీ 9 మాత్రమే. వాళ్ళని పట్టుకొని జైలు వేయడం అనేది చాలా తగ్గిపోతుంటుంది, 9 మాత్రమే. అగ్ని భయం 15 అన్నాడు, శాంతి 5 అన్నాడు, శాంతి తగ్గిపోతుంటుంది. తర్వాత అన్నీ ఉన్నాయి, నేను కొన్ని ముఖ్యమైనవి మాత్రమే చదువుతుంటాను నేను. మనోవేద 11, ద్వేషం 13, ప్రతిష్ట 7, అప్రతిష్ట 11. ఇవి తెలుసుకుంటే బాగుంటుంది అన్నది ఇంకొంచెం చదువుతున్నాను నేను అంతే. తర్వాత ఉత్పత్తి, పురుష ఉత్పత్తి, పురుషుడు పుట్టడం అన్నది 7, స్త్రీ ఉత్పత్తి కూడా 7 ఈక్వల్గా ఉందని చెప్తున్నారు. తర్వాత భయం 13, కీటక భయం, కీటకాలకు సంబంధించిన భయం 3, తన్నాశ 7, ఇట్లా అన్ని రకరకాలుగా చెప్తూ ఉంటున్నాడు. అట్లాగే కామం 11, లోభం 5, మోహం 15, మదం 7, మాత్సర్యం 15, సుఖం 5, దుఃఖం మాత్రం ఎక్కువ ఉంది 17. ఇట్లా తర్వాత శౌర్యం 7, తర్వాత సత్యం మాత్రం మంచిగా ఉందంటున్నారు. మన అందరూ నిజం మాట్లాడుతున్నారు లేదు వాళ్ళకే తెలవాలి. 17 ఉందంటున్నాడు, సత్యం 17, 17 నెంబర్లో ఉంచారు 17 సత్యం. శౌర్యం 7, తర్వాత అసత్యం 3 అంట. నిజంగానే అబద్ధాలు మాట్లాడలేదు ఎవరు, ఆశ్చర్యం వేస్తుంది. మరి మీరు రాయడం మరి ఏ లెక్క ఆశ్చర్యమే మరి. అందులో అయితే ఉంది మరి సత్యం 19, అసత్యం 7, అవిశ్వాసం 9, విశ్వాసం లేకపోవడం 9 అట. దయ 11, పర్వాలేదు దయ అంతో ఇంతో ఉంది దయ. తర్వాత నిర్దయ ఉంది 13 ఉందట, దయ కంటే ఎక్కువ నిర్దయమే ఉంది అక్కడ. తర్వాత న్యాయం 15, అన్యాయం 7. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే ఇది కొంచెం కదా. అదే అట్టిగా విశ్వాసం 7, అవిశ్వాసం 9, దయ 11, నిర్దయ 13. తర్వాత నిద్ర 13, ఆలస్యం 7. అంటే నిద్ర పోతారు కానీ లేవడం మాత్రం ఆలస్యంగా లేస్తుంటారు అనమాట. తర్వాత శాంతం 1, శాంతం అనేది 1. తర్వాత డంబాలు పోవడం 13. మిత్ర భేదం, మిత్రుల్లో కలహాలు రావడం 1. అంటే అందరూ కలిసి ఉంటారు, అందరూ అడ్జస్ట్మెంట్ అవుతారు కదా, అడ్జస్ట్ అవుతారు, ఎక్కడికి పోరు. ఇష్టత 11, అన్ని ఇష్టపూర్వకంగా చేసే పనులు పెరిగిపోతుంటాయి, అది 11లో ఉంది. ఆలస్యం, ప్రతి పనిలో ఆలస్యం అవుతుంటుంది, అది 7 ఉంది. ఉద్యోగం 3, ఉద్యోగాలు తక్కువ వస్తుంటాయి. శాంతం 1, గోవృద్ధి, గోవులు పెరగడం అన్నది 4. కానీ నాశం మాత్రం 13 ఇచ్చాడు. అంటే ఇక ఆల్రెడీ ఉన్న గోవులే చచ్చిపోవడం ఎక్కువైపోతుంది, కుట్టడం తక్కువైపోతుంది గోవులు. ఇలా ఇస్తూ పోతున్నాడు అన్నమాట. ఇంకా మీకు కొన్ని చెప్పడం కోసం విప్రవృద్ధి, ఇంకా బ్రాహ్మణులు డెవలప్ కావడం అంటే సద్బ్రాహ్మణుడు, మామూలు బ్రాహ్మణులు సద్బ్రాహ్మణుడు డెవలప్ కావడం 3 మాత్రమే. తన వాళ్ళు నాశనం అయిపోవడం మాత్రం 5%, 5 ఉంది. ఇలాగా గజవృద్ధి, ఏనుగులు వృద్ధి కావడం 5 ఉంది. తన నాశ 3 మాత్రమే ఉంది, కొంతలో కొంత న్యాయం. ఇలా తర్వాత క్షత్రియ వృద్ధి ఓన్లీ 1 ఉంది. క్షత్రియులు రాజకీయ నాయకులు పెరగడం అనేది తగ్గుతుంది అంటున్నాడు. తర్వాత వైశ్య వృద్ధి 2, తన నాశ 2 ఈక్వల్. శూద్ర వృద్ధి 5, తన నాశ 1, వాళ్ళకి ఎక్కువ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మాణిక్యం 1, మరకతం 1, వజ్రం 1, బంగారం మాత్రం చాలా ఎక్కువ ఉంది 6. అందరికీ బంగారాల మీద బాగా ప్రేమ ఉంది కాబట్టి అలా ఇచ్చుంటారు బహుశా. తర్వాత లోహం 12, రజితం 6. ఇలా అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్ని చదువుకుపోతే చాలా సమయం మించిపోతుంది కాబట్టి మనం ఇక్కడే ఆగకూడదు. అతివృష్టి మాత్రం 17 ఉంది, అనావృష్టి మాత్రం 3 ఉంది, ఇది ఒకటి. తర్వాత ఇంకొకటి జ్ఞానం 10 ఉంటే అజ్ఞానం కూడా 10 ఉంది, ఈక్వల్ మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత ధార్మికం 17 ఉంటే అధార్మికం 1 ఉంది. ఇలా సిద్ధాంతం నిర్ణయించారన్నమాట, కాలాన్ని బట్టి నిర్ణయించారు. ఇది ఒక పద్ధతి. తర్వాత నెక్స్ట్ ఈ నవనాయకుల కళలు కూడా కొంత చెప్తారన్నమాట. ఇవన్నీ సూక్ష్మంగా చెప్పేస్తాను నేను లాస్ట్లో మీద సీరియల్ అక్కడ చెప్పేసి అయిపోతుంది, వెళ్ళిపోవడం వేసిపోతుంది.
ఎక్కువ చెప్ప మీకు. నవనాయక ఫలాలు అనేది రాజు రవి ఉండటం వల్ల ఏమేమి ఫలితాలు వస్తాయనేది కూడా రకరకాలుగా చెప్తూ వస్తుంటారు అనమాట. అందులో ఇక ఒక్కొక్కటి ప్రభువులకు పరస్పర విరోధం అని రకరకాలుగా ఉంటాయి. మీరు ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా, పుస్తకాలు ఓపెన్ చేసినా అవి దొరికిపోతాయి. వాటి గురించి మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరి పరిగెట్టుకొని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. రాజవాహనం ఏనుగు మీద వస్తున్నాడు కాబట్టి ప్రజలు సుభిక్షంగా ఉంటారని చెప్తున్నాడు ఇక్కడ. ఇలాంటివి మనం తెలుసుకొని ప్రయత్నం చేయాలన్నమాట. చెడు తక్కువ వినాలి, మంచి ఎక్కువ వినాలి. వినడం వల్ల మేలు జరుగుతుంది. చెడు విషయాలు తక్కువ వదిలేద్దాం. నేను కూడా చెడు విషయాలు పక్కన పెట్టేస్తున్నాను. సాధ్యమైనంత వరకు నెగిటివ్ ఆలోచనలకు వెళ్ళిపోతాం. అందుకని సాధ్యమైనంత వరకు పాజిటివ్ ఆలోచనలతో వెళ్దాం. ఇలాంటివన్నీ నవనాయక ఫలాలు లాంటివన్నీ ఉంటున్నాయి. తర్వాత కందాయ ఫలాలు, ఇప్పుడు మనం కోరుకుంటున్న వాటిలో వద్దాము. కందాయ ఫలాలు అన్నవి మీకు తెలుసు అనుకుంటాను. కందాయ ఫలాలు ఎట్లా ఉంటాయంటే, మీకు నక్షత్రాలు తెలుసు కదా, అందరు నక్షత్రాలు తెలుసు అనుకుంటాను. ఎవరైనా నక్షత్రం తెలియకపోతే పేరును బట్టి మనం నక్షత్రం చెప్పుకోవచ్చు. ఇప్పుడు 90% అందరికీ ఎవరి నక్షత్రం వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ ఏముంటాయంటే కందాయాలు మూడు ఇస్తారు. 3 అంటే మొత్తం సంవత్సరాన్ని 4 నెలలతో డివైడ్ చేస్తే 4 నెలలు 12. ఒక్కొక్క కందాయం 4 నెలలు ఉంటుంది. ఆ 4 నెలల పాటు ఈ ఫలితం చూపిస్తుంది అనమాట. నేను చెప్పబోయే ఫలితం అనమాట. ఈ 4 ఫలితం 3 1, 2, 3. 1వ గంధం, 2వ గంధం, 3వ గంధం, 3 అన్నట్టు నేను వరుసగా చెప్తాను. 1, 2, 3 అంటాను. అయితే దీంట్లో 0 అంటూ వస్తే కొంచెం ఇబ్బంది. ఏమొస్తే ఏంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. తర్వాత ఎవరికి రాసి పెట్టాలో వాళ్ళకి నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను